నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా మొత్తం ఒక హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. అంటే ఒక పక్క కాంగ్రెస్ నుంచి అధికారం నుంచి బీఆర్ఎస్లోకి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్లోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క ఈ టన్నెల్ ప్రమాదం కావచ్చు, ఇంకో పక్క కాంగ్రెస్లోనే కొంతమందిని సస్పెన్షన్ కావచ్చు. వీటన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? బాగున్నాం అన్న. ఎట్లా చూస్తారన్న ఇప్పుడు మొన్న జరిగినటువంటి టన్నెల్ ప్రమాదం ఏదైతే ఉందో, ఒక 8 మంది కూడా అందులోనే చిక్కుకొని దాదాపుగా 10వ రోజు అనుకుంటా ఈరోజు, 9 రోజుల నుంచి అక్కడికి కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిన్న 9వ రోజు పోయిండు. ఏం చెప్తారన్న? మొట్టమొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఒక దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది జరిగింది. మనమంతా కోరుకునేది మానవత్వంతో బతుకుండాలి, వాళ్ళు తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలవాలి అనే ఒక దేవుని ప్రార్థించడం జరుగుతుంది. కానీ దీని చుట్టూ రాజకీయాలు ఏంటిదంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 9 రోజులు గడిచినా కానీ ఘటనా స్థలానికి పోకుండా వారి ప్రాధాన్యతలు క్రిస్టల్ క్లియర్గా ప్రజల ముందు కనబడ్డాయి కదా. ఆ సంఘటన జరిగి 8 మంది ఇరుక్కుపోయినారని తెలిసినాక కూడా ఆ మరుసటి రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి హెలికాప్టర్ వేసుకొని వారి ఎన్నికల ప్రచారంలో వారు వెళ్తారు. తదనంతరం మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని ఢిల్లీకి పోతారు. అంటే మీ ప్రాధాన్యతలు ఏంది? కనీసం మానవత్వం చాటుకోవడానికన్నా ముఖ్యమంత్రి వచ్చి అక్కడ రివ్యూ చేసి ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ఒకటి ఇచ్చి ఏం జరిగింది, ఎట్లాంటి సహాయక చర్యలు చేపట్టినారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు ఏంది అనేది ఎక్కడి నుంచి కూడా క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే మీరు చూస్తే జూపల్లి కృష్ణారావు గారు వెళ్ళి వారేమో బతికే ఈ 8 మంది బతికి బట్టగట్టే ప్రసక్తే లేదు, నేను వెళ్ళి చూసి వచ్చినానని వారు మాట్లాడతారు. తర్వాత జగ్గారెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పి, అంటే ఒక ఫాల్స్ హోప్ అనేది ఇస్తున్నారా వారి కుటుంబ సభ్యులకు? అదే ఇంత కన్ఫ్యూజన్ ఒకటి నంబర్ 1. నంబర్ 2, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు జిల్లా మంత్రి, వారు గతంలో కూడా చెప్పినారు ఈ ఎస్ఎల్బీసీ టనల్ అనేది నా బ్రెయిన్ చైల్డ్, మేము 18 నెలల్లో పూర్తి చేసి నీళ్ళు ఇస్తాము అని చెప్పినారు. మరి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మీ బ్రెయిన్ చైల్డ్ అన్నప్పుడు, అంటే మీ మానస పుత్రిక అన్నప్పుడు ఈ ప్రాజెక్టు, ఈ సంఘటన జరిగినప్పుడు, ఈ దుర్ఘటన జరిగినప్పుడు మీరు బయట దేశంలో ఏం చేస్తున్నారు? ఈ దుర్ఘటన జరిగిన 2 రోజుల తర్వాత వచ్చి అక్కడ ఏదో ఆప్టిక్స్ కోసము ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు. జనాలు చూస్తున్నారు కాబట్టి నేను రావాలి కాబట్టి రావడం అనేది వారి సీరియస్నెస్ ఏంది? అక్కడ చేపల పులుసు వండించుకొని తిన్నారని, ఫిష్ ఫ్రై వండించుకొని తిన్నారని వార్తా కథనాలు వచ్చినాయి, మనం చూసినాం. అంటే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా జవాబుదారీతనం కానీ సీరియస్నెస్ కానీ లేదు. ఒకటి. రెండవది, ఇంకా అత్యంత బాధాకరం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నిన్న దాదాపు 9 రోజులు అయినాక అక్కడికి వెళ్ళి ప్రెస్ పెట్టి అక్కడ పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. అక్కడ కూడా మళ్ళీ ఈ గత 15 నెలల నుంచి ఏదైతే చేస్తున్నారో పాత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద బట్టగాల్చి పడేయాలి, మన బాధ్యత నుంచి తప్పించుకోవాలి. వారు మాట్లాడింది ఏంటండి? కేసీఆర్ ప్రభుత్వం 2 కిలోమీటర్ల టన్నెల్ తవ్విండ్రు, అసలు ఏం చేయలేదు అని మాట్లాడారు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఉంటుందా? ముందు జూపల్లి కృష్ణారావు గారే చెప్పారు క్లియర్గా, వారి మంత్రివర్గంలో సహచార మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు క్లియర్గా ప్రెస్లో చెప్పినారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్లు ఆ టనల్లో పనిచేయడం జరిగింది. దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ పనులు చేసింది 2014 నుంచి 2023 మధ్యలో. అంతకుముందు 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పనులు ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2005 నుంచి 2014 వరకు ఆ 10 సంవత్సరాలలో వారు పూర్తి చేసింది 22 కిలోమీటర్లు. కాకపోతే ఇందులో చాలామందికి తెలవాల్సింది ఏంటంటే, ఆ టనల్ వర్క్ జరిగేటప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్లో ఈజీగా ఉంటుంది వర్క్. స్టార్టింగ్లో వర్క్ మొదలుపెట్టినప్పుడు, అంటే అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు ఆ డెబ్రీ కానీ ఆ తీసిన మట్టి కానీ బయటికి తీసుకురావడం ఈజీగా ఉంటుంది. లోపలికి వెళ్తున్నా కొద్దీ అది కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు కిలోమీటర్ బై కిలోమీటర్ లోపలికి వెళ్తున్నా కొద్దీ వాటర్ సీపేజ్ అనేది వస్తుంది, టాక్సిక్ గ్యాసెస్ అని రిలీజ్ అయ్యి బయటికి పోకుండా అక్కడ ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటుంది. తద్వారా ఈ వర్కర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్లస్ ఆ తవ్వకాలు అయితే డెబ్రీ అది ఉంటుందో అది బయటికి తీసుకురావడానికి ఆ లోకోమోటివ్ కానీ, ఆ ట్రైన్ కానీ, లేకపోతే కన్వేయర్ బెల్ట్ కానీ లోపలికి వెళ్తున్నా కొద్దీ డిస్టెన్స్ పెరుగుతుంది, ఇబ్బందులు ఎక్కువవుతాయి. అయినా 12 కిలోమీటర్లు కేసీఆర్ గారి ప్రభుత్వం 600 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి 2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 3,300 కోట్లు ఖర్చు పెడితే ఎస్ఎల్బీసీ మీద, 14 నుంచి 23 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం 3,900 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది అక్షర సత్యం. అంటే 600 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. ఇంత పని చేసినా కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి దుర్ఘటన జరగలేదే అదే టనల్లో. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో తెలిసి తెలవక చాలామంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు,
కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 203 టనల్ 203 కిలోమీటర్ల టనెళ్ళు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్ళు, 19 పంప్ హౌజులు, ప్రెషర్ మెయిన్స్, అదొక పెద్ద నెట్వర్క్. అది ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసినప్పుడు 203 కిలోమీటర్ల టనల్ కొత్తగా తవ్వినప్పుడు మరి ఎక్కడ ఇట్లాంటి దుర్ఘటన జరగలేదే కాళేశ్వరం ప్రాజెక్టులో? మరి కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా మొన్న వాళ్ళు పనులు మొదలుపెట్టిన వారం రోజుల రూపే ఇది కూలింది, అందులో కూలీలు ఇరుక్కోపోయినారు, ఇంజనీర్లు ఇరుక్కోపోయినారు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పింది అదే, అక్కడ ప్రమాద గంటికలు ఉన్నాయి, అక్కడ ఇప్పుడు పనిచేసే పరిస్థితి లేదు అని మేము భయపడ్డాము. అప్పటికే అక్కడ పెచ్చలు ఊడుతున్నాయి, కింద పడుతున్నాయి, మాకు అనుమానం వచ్చింది, మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చినాము. కాకపోతే మిగతా వాళ్ళు రాలేకపోయినారు, మాకు ప్రెషర్ వేసి ఏం కాదు అని వాళ్ళు పంపించినారు అక్కడ. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? మొదట నిర్లక్ష్యం, 2 హడావిడిగా చేయడము, 3 కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం కకృతి, 4 జవాబుదారీతనం లేకపోవడం. ఆ 8 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో 1000 కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వారి పట్ల వీరికి జవాబుదారీతనం ఎక్కడ లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అన్ని ట్రాష్ అబద్ధాలు. వారు కేవలం ఈ 15 నెలల నుంచి కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, బట్టగాల్చి ముఖం మీద చేయాలి, నేను తప్పించుక తిరగాలి. ఇదే జరుగుతుంది, అదే జరుగుతుంది. ప్రజలకన్నా అర్థమవుతుంది. ఎందుకంటే ఎస్ఎల్బీసీ ఒకటే కాదు, సుంకిశాల ఘటన జరిగింది, రిటైనింగ్ వాల్ కూలింది, దాదాపు 100 కోట్ల నష్టం జరిగింది. ఆ సంఘటన జరిగినాక హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ప్రభుత్వానికి. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మెగా కృష్ణారెడ్డి గారు, మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చినారు. ఆ నివేదిక ప్రభుత్వం బయట పెట్టదు. పోనీ ఆర్టీఐ ద్వారా ఆ సమాచారాన్ని తీసుకుందామని చెప్తే సమాచారం ఇవ్వకుండా ఉల్టా ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం అన్నట్టు ఆర్టీఐకి రిప్లై ఇచ్చిందంటే ప్రభుత్వం మీరు ఆలోచించండి ఎన్ని తప్పిదాలు ఉన్నాయి. బయట ప్రజలకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఖమ్మంలో పెద్దవాగు కూడా అక్కడ కూడా కొట్టుకుపోయింది బ్రిడ్జు. వరుస సంఘటనలు, వీళ్ళు వచ్చిన 15 నెలలు ఇన్ని సంఘటనలు జరిగినాయి. అంటే వీళ్ళ లాపర్వా నిర్లక్ష్య ధోరణితో ఇవన్నీ జరుగుతుంది. అయితేనంటే ఇప్పుడు ఏదైతే 8 మంది దాదాపుగా టన్నెల్లో చిక్కుకొని వాళ్ళ ప్రాణాలు గాల్లో కొట్టుమిట్టాడుతుంటే ఇటుపక్క మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పాల్గొన్నారు, అదంతా సరే నడుస్తూ ఉన్నది. అంటే అదే ఎలక్షన్లలో ఈయన గెలిచినా ఒకటే ఓడిపోయినా ఒకటే, పార్టీ కొరిగేది లేదు, నష్టం లేదు, లాభం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అట్లాంటి ఒక వ్యక్తి కోసం అంటే పార్టీకి ఎటువంటి లాభ నష్టాలు లేకుంటే అక్కడికి ఫస్ట్ డేనే పోవాలి కదా, మళ్ళీ ఇన్ని రోజుల దాకా ఉండి ఇదంతా తీరా దగ్గరికి వచ్చిన తర్వాత 9వ రోజు పోవడం కానీ, నిన్న అక్కడికి పోయిన తర్వాత కూడా ఇలాంటి మాటలు అంటే పోతా వారి చిన్ననాటి జ్ఞాపకాలు, ఊర్లు అవన్నీ కలుసుకుంటూ పోవడం. అక్కడికి పోయిన తర్వాత కూడా వాళ్ళ మంత్రులు కూడా కొంత విమర్శించిండు కదా రేవంత్ రెడ్డి. అంటే ఇదంతా మీరు చూస్తే ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇది గత 9-10 రోజుల నుంచి ఈ తతంగం ఏదైతే జరుగుతుందో, ఒకటి ముందు వాళ్ళకి సీరియస్నెస్ లేదు, వీళ్ళని కాపాడాలి, వీళ్ళ ప్రాణాలతో బయటపడేటట్టు ఏం చర్యలు చేయాలి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి పూర్తి అవగాహన లేదు, వాళ్ళకి ఆ సంకల్పం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంతా అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఆ టన్నెల్ ఘటన, ఇప్పుడు ఘటనలో ఏదైనా ప్రమాదాలు చెప్పి రావు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, కానీ దీన్ని కావాల్సుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదంతా కలిపి అంటే దీన్ని బట్టగాల్చి మీదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ని బదనాం చేస్తుందని మేము ఒకటే అంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు అయింది. మీరు పనులు మొదలుపెట్టినారు ఒక 15 రోజుల కింద. మీరు పనులు మొదలుపెట్టే ముందు ఏమన్నా సర్వే చేయించిర్రా? ఆ టనల్లో పని చేయవచ్చా? ఎందుకంటే 15 నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది కదా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ ఏమన్నా జియోఫిజికల్ సర్వే ఏమన్నా చేసిందా? అర్త్ సైన్స్ వాళ్ళు ఏమన్నా అక్కడికి వచ్చి చూసి చెప్పినారా ఈ ప్రాజెక్ట్ ఫిట్ ఫర్ టనల్ కని? ఆ టీబీఎం అయితే టనల్ బోరింగ్ మెషిన్ ఉందో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికాకి వెళ్ళి ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అయిపోయింది తెచ్చేసినాం, ఇంకా తొవి పడేస్తామని మాట్లాడారు. మీరు ఏమైనా టెక్నికల్ ఫీజిబిలిటీ చేసిర్రా? ఎందుకంటే 15 నెలల నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినాక ఈ 15 నెలల్లో అక్కడ ఏం జరుగుతుంది, టనల్ లోపల ఎట్లాంటి వాతావరణం ఉంది, అక్కడ ఏదన్నా వాటర్ సిపేజ్ అవుతుందా, వాటర్ లోపలికి రావడం కానీ, అక్కడ ఏవైతే టాక్సిక్ గ్యాసెస్ బయటికి పోయే వీలుందా లేదా, వీళ్ళు వర్కర్స్ని మీరు 50 మందిని 100 మందిని పంపించి లోపలికి ఎట్లా పనిచేద్దాం అనుకున్నారు? బేసిక్ థింగ్ ఏదో అట్లాంటి జిఎస్ఐ రిపోర్ట్ కానీ అట్లాంటి ఏదైనా సర్వే మీరు చేసింటే పనులు ప్రారంభించకముందు బయట పెట్టండి. మీరు ఏమీ పెట్టకుండా కేవలం వీళ్ళ ప్రాణాలు ఫనంగా పెట్టి ప్రాజెక్టు కావాలి, మా కాంట్రాక్టర్లకి నుంచి మా కమిషన్లు రావాలి, మేము దండుకోవాలి, బయటపడాలి అనే ఒక నిర్లక్ష్య ధోరణి. మేము చెప్పేది అదే, ప్రాజెక్టు మొదలు పెట్టడం నిర్లక్ష్య ధోరణి. ప్రాజెక్టులో ఈ దుర్ఘటన జరిగి అందులో 8 మంది ఇరుక్కుపోయినా కానీ వారి పట్ల వీరు వ్యవహరించే శైలి కానీ వీళ్ళు చేసే పనులు కానీ అది కూడా నిర్లక్ష్యమే. జవాబుదారీతనం అనేది లేకుండా పోయింది ఒకటి. రెండవది,
రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యతలకు ఇంతకుముందు నేను చెప్పిన ఈ దుర్ఘటన జరిగినాక తెలిసి 2 రోజుల తర్వాత వారు ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడము, ఢిల్లీకి పోవడము, అక్కడ మోడీ గారిని కలవడం, రావడం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కానీ ఒకటి ఆలోచించుకోవాలి. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి? ఎందుకంటే వారు ఇక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు చౌకీదార్ చోర్హే అంటారు అక్కడ, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు మేరే బడేబాయి అంటాడు. అక్కడ రాహుల్ గాంధీ గారు అదానీ ఫ్రాడ్, దేశాన్ని దోచుకొని తింటున్నాడు అని ఆయన మాట్లాడుతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో అదానీ గారిని పిలుచుకొని చీకటి ఒప్పందాలు చేసుకొని కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ పాత బస్తీలో ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలు చేసే పని కానివ్వండి, ఇట్లాంటి పనులు ఇక్కడ వీలు చేసుకుంటారు అలాయిల్ బలాయి చేసుకొని. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనే వార్తాపత్రికల్లో చూసినాం మనం. మోడీ మంచోడే, సానుభూతి పరంగానే ఉన్నాడు మన వైపు, కాకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి అడుక్కుంటున్నాడు అనమాట. అంటే స్లోగా, అంటే మీది ఆర్ఎస్ఎస్ భావజాలము, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిరని మీరు గతంలో మీరే చెప్పినారు. ఇప్పుడు మీ మాటలు, మీ చర్యలు చూస్తుంటే అక్కడ ప్రజలకు కూడా ఎక్కడనో లేని అనుమానాలు అయితే అక్కడ ఎక్కడో అక్కడ చిన్నగా మొలికెత్తినాయి. ఈ ముఖ్యమంత్రి అసలు ఉంటాడా, కాంగ్రెస్లో ఉంటాడా, లేకపోతే ఆయన దుకాణమైన చూసుకొని ఎప్పుడన్నా బీజేపీలకు జంప్ అవుతాడా కాంగ్రెస్ పార్టీని ముంచి అనేది కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వారు బయటికి చెప్పుకోరు, మేము ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మేము బయటికి చెప్పుకోం. నిన్న సీఎం కూడా చెప్పిండు కదా, అంటే నా సీట్ కోసం చాలా కుట్రలు చేస్తారు, మన జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే ఓరుస్తలేరు అని చెప్పి. అంటే కాంగ్రెస్ వాళ్ళ గురించి అనుకో. అంతే కదా, కాంగ్రెస్కి వాళ్ళ స్పెషాలిటీ అది. 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని స్టేబుల్గా నడిపేయగలి ఒకటే ముఖ్యమంత్రిని నడిపిస్తానే నమ్మకం ప్రజలకు లేదు, ప్రజలకన్నా ఎక్కువ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకే లేదు. ఎందుకంటే మీరు మొన్న చూసినారు, ఒక హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని ఒక మంత్రికి అగెయిన్స్ట్గా వారు ఒక గ్రూప్ లెక్క తయారైనరు అని చెప్పి హడావిడే అది ఇదే మళ్ళీ ఏఐసీసీ నుంచి ఎవరు వచ్చి మాట్లాడు. అంటే మీరు చూస్తే దిస్ ఇస్ ట్రేడ్ మార్క్ కాంగ్రెస్ పాలిటిక్స్. కాంగ్రెస్లో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా అంతర్గత పోరు, గ్రూపులు, ఇక్కడ పడనోడిపై ఢిల్లీలో పైరవీలు చేసుకోవడం, అక్కడ లాబింగ్ చేసుకోవడం, అక్కడి నుంచి పదవులు తెచ్చుకోవడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో జరిగేది. డిసిప్లిన్ లేకుండా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే. రైట్ అని ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే మొన్న నిన్న అంటే ఈరోజు కూడా సీఎం గారు మన మోడీ ఢిల్లీకి పోయిండు. సరే, మొన్న మోడీని కలవక ముందు ఒక మాట మాట్లాడిండు అన్న. అంటే మోడీతో నేను కొట్లాడుతుంటే బీఆర్ఎస్ అడ్డం పడుతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనాయి అని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ వెంటనే నరేంద్ర మోడీని కలిసి రిటర్న్ రాగానే మళ్ళీ ఉల్టా అయిపోయింది. అంటే మోడీ మనకు అనుకూలంగా ఉన్నాడు, కిషన్ రెడ్డి మనకు అడ్డుపడుతుందని చెప్పి. నేను అనేది ఒకటే, ఇది అంటే అనాలోచితంగా ఎటువంటి అంటే రీజనబుల్గా హేతుబద్ధత లేకుండా అడ్డగోలుగా మాట్లాడే మాటలు, విమర్శలు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాట్లాడినావు, ప్రజలను మోసం చేసినావు, కన్ఫ్యూజ్ చేసినావు, గ్యారంటీలను అదనో 420 హామీలను. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నావు. నీ ముందు చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, నిధులు సమకూర్చుకోవాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఆర్థికంగా దెబ్బతిన్నది రాష్ట్రం. స్కీముల విషయంలో, డెవలప్మెంట్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో పాతాళానికి పోయింది. నంబర్ చెప్తున్నాయి, అంకల్ చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు. నిన్న మొన్న రిలీజ్ అయిన ఆర్బీఐ రిపోర్ట్, క్యాగ్ రిపోర్ట్లు చెప్తున్నాయి. 26,000 కోట్ల రెవెన్యూ లోటు కేవలం 10 నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అని చెప్పి. కాబట్టి మీ ముందున్న ఛాలెంజ్లు పక్కన పెట్టి ఈ పసలేని వాదనలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇదే వాదన, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మాట్లాడారు. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే వాడుకున్నారు. ఇప్పుడు అంటే అసలు ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ కలిసి పనిచేస్తుంది బీజేపీ, కాంగ్రెస్. ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి, మధ్యలో బీఆర్ఎస్ ఉండకూడదు. ఇది ఎక్కడైనా మీరు చూడండి, భారతదేశంలో వాళ్ళది అదే పద్ధతి ఉంటుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తారు, కన్యాకుమారి టు కాశ్మీర్ నడుచుకుంటూ పోతాడు. గుజరాత్లో ఎన్నికలు అవుతుంటాయి, కింది నుంచి మహారాష్ట్రకు పోతాడు, గుజరాత్లోకి పోకుండా అక్కడ ప్రచారం చేయకుండా ఆయన భారత్ జోడో యాత్ర రైట్ టర్న్ కొట్టుకొని పైకి ఢిల్లీ వైపు వెళ్ళిపోతాడు. ఎందుకు గుజరాత్లోకి ఎందుకు పోను? ఎన్నికల సమయంలో ఎందుకు ఆ క్యాంపెయిన్ చేయవు? భారత్ జోడో యాత్ర నువ్వు అక్కడ పోయినప్పుడు గుజరాత్లోకి పోవాలి కదా, క్యాంపెయినింగ్ చేయాలి, చేయవు. ఎందుకు చేయవు? ఒకటి. రెండవది, ఇక్కడ మన రాష్ట్రంలో కూడా బండి సంజయ్ గారు క్లియర్గా చెప్పారు కదా, గతంలో మీడియా ముఖంగా ప్రజలతోనే మాట్లాడినారు కదా, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోకూడదు, మేము కొట్లాడుకోకూడదు, ఇద్దరం కలిసి ముందు అక్కడక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి అని అంత ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని బయటికి చెప్పినాక ఇంకా మేము చెప్పేది ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు పసెక్కడ ఉంటుంది. అది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కలిసి పనిచేస్తున్న పార్టీలు కుట్రలు చేసి చీకటి ఒప్పందాలు చేసుకొని ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత కూడా పనిచేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీయే. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. రైట్ అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ జరిగింది, ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ లేదు అంటే మల్లన్న నుంచి. అదే ఎట్లా చూస్తారు ఈ తీన్మార్ మల్లన్న సస్పెండ్? ఆయనని పెద్ద నాయకుడిగా మేమైతే పరిగణ తీసుకుంటాం. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ,
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పాముకు పాలు పోసి పెంచినట్టు ఆయన కేసీఆర్ని తిడుతుండు కదా అని చెప్పి ఏదో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని ఆయన తీసుకొని ఆయన టికెట్ ఇచ్చి ఆయనని గెలిపించుకున్నారు. ఈరోజు ఏమైంది? కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా తిట్టుకుంటా బూతులు మాట్లాడుకుంటా వాళ్ళు పంపించిన షోకాస్ నోటీస్ చింపి కాలా పెట్టేస్తా ఇదని చెప్పేసి మాట్లాడి కావాలని సస్పెండ్ కావాలి అని చెప్పేసి ఆయన చేసిన చర్యలు క్లియర్గా కావాలని చేయించుకున్నాడు ఆయన. ఇప్పుడు బయటికి పోయి ఆయన ముందే మాట్లాడుకున్నాడు, ఎవరితో మాట్లాడుకున్నాడో మరి తెలంగాణలో బయటికి పోయి ఎవరితో కలిసి కొత్త పార్టీ పెడతాడా, మరి ఉన్న వేరే పార్టీలు కనుమరుగైన పార్టీలలో కలిసి అక్కడ వాళ్ళతోనే ఏమన్నా చీకటి ఒప్పందాలు చేసుకొని మళ్ళీ తెలంగాణలో ఏమన్నా వాళ్ళ ఐడియా అయింది స్ట్రాటజీ ఉంది. రాబోయే కాలం రాబోయే టైం చెప్తుంది. కానీ మా ఉద్దేశంలో పెద్ద ఆయన గురించి మాట్లాడాల్సినంత సీన్ లేదు. ఆయన అంత పెద్ద నాయకుడు కాదు, ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే బయట చర్చ నడుస్తూ ఉన్నది కదా, అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, తీన్మార్ మల్లన్న మీద ఎందుకు తీసుకుందని చెప్పి. అదే నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళది అంతర్గత విషయం అది. మీరు ఈ ప్రశ్న అడిగితే కాంగ్రెస్ పార్టీల నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కానీ అడగాలి. వాళ్ళ పార్టీలో కొంతమంది మీద సానుభూతి చూపించి కొంతమంది మీద చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు, అది ఏ బేసిస్ మీద తీసుకుంటున్నారు, దాని క్రైటీరియా ఏంది అనేది అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. మాకు సంబంధం లేని విషయం అది. రైట్ అన్న, ఫైనల్గా ఇప్పుడు ఒక సంవత్సరంన్నర నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ వచ్చిన తర్వాత. అనేక మార్పులు చేర్పులు చేసినాం. 10 సంవత్సరాలల్లో చేయలేనటువంటి అభివృద్ధిని 15 నెలల్లో మేము చేసినామని చెప్పి సవాల్ విసురుతూ ఉన్నాడు. చర్చకు ఎవరు అయితే సిద్ధంగా ఉంటే నా కాడికి రండి, నేను చర్చకు సిద్ధం అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతారు. ఎవరెవరు వస్తారో రండి అని చెప్పి. ఏం చెప్తారన్న? ఎక్కడ జరిగింది అభివృద్ధి? ఇప్పుడు మీరు మైక్ పట్టుకొని ప్రజల్లోకి పోండి, ఎవరినన్నా కదిలియండి, ఎవరినన్నా అడగండి. హైదరాబాద్లో అడగండి, బయట మీరు పోయి జిల్లాలల్లో ఊర్లల్లో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అడగండి. తిట్టకుండా తిడుతున్నారు కదా ముఖ్యమంత్రిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. తిడుతున్నారా లేదా? మన బయట సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ మనకు వీడియోస్ వస్తున్నాయి, చూస్తున్నాం. స్వయంగా నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒక చాయ్ షాప్లను ఇంకెక్కడన్నా కూరగాయల బండి దగ్గరనో ఎక్కడన్నా డిపార్ట్మెంటల్ స్టోర్కో గ్రాసరీస్కో ఎక్కడికి పోయినా కానీ మనం మామూలుగా అడుగుతాం ఎట్లా ఉంది ఏమనుకుంటారు. ఎక్కడ కూడా నాకు పాజిటివ్ సైన్ అయితే నాకు వ్యక్తిగతంగా రాలేదు. నేను చూస్తే సోషల్ మీడియాలో కానీ బయట కూడా గ్రౌండ్లో కానీ బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడ లేదు. రెండవది, వాళ్ళు చేసినామని చెప్పుకుంటారు కదా, తప్ప చేసింది ఏంది? అంకెలు చెప్తున్నాయి కదా, నంబర్స్ చెప్తున్నాయి కదా. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి హయాంలో మేము క్రిస్టల్ క్లియర్గా చెప్పినాం ఏం చేసినాం అనేది. పర్ క్యాపిటా ఇన్కంలో తెలంగాణ ఈ దేశంలోనే నంబర్ 1 స్థాయికి ఎదిగింది 2014 నుంచి 2023 వరకు. 1,24,000 రూపాయలు ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయేసరికి అది 3,50,000 రూపాయలకు పెరిగింది. అదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పెరిగింది. ప్రతి సంవత్సరం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సొంత రాబడి, తెలంగాణ రాష్ట్రం సొంత రాబడి 17.57% పెరిగింది 9.5 సంవత్సరాలలో. దేశం యావరేజ్ 10% ఉంటే రాష్ట్రానికి 17.7%, మొత్తం భారతదేశంలో హైయెస్ట్. అట్లాంటి సొంత రాబడిలో గ్రోత్ రేటు నమోదు చేసుకుంది. కానీ ఇక్కడ ఇట్లాంటిది ఒక్క నంబర్ చెప్పును గత 15 నెలల్లో నేను చెప్తాను, అన్ని నెగిటివ్. రేజింగ్ కాదు, అది రివర్సింగ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రాబడి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రావాల్సింది వీళ్ళు పెట్టుకున్న అంచనాలు అంటే గత కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాదాపు 12,000 కోట్లు రావాలి అని పెట్టుకున్నారు. లాస్ట్ ఏప్రిల్ నుంచి జనవరి వరకు అంటే ఫైనాన్షియల్ ఇయర్ 10 నెలలు. కానీ వచ్చింది ఎంతంటే 5,800 కోట్లు. అంటే మోర్ దెన్ 50% తగ్గిపోయింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో. మీకు అదే సమయానికి రెవెన్యూ లోటు కూడా వీళ్ళు పెట్టుకున్న అంచనా ఈ 10 నెలల్లో 2,20,000 కోట్లు రావాలి అని పెట్టుకున్నారు రెవెన్యూ విత్ రిసోర్సెస్ నుంచి. కానీ వచ్చింది ఎంత? 1,21,000 కోట్లు. అక్కడ 55% రాలే రెవెన్యూ. వీళ్ళు పెట్టిన ఎక్స్పెండిచర్కి వచ్చిన రెవెన్యూకి దాదాపు రెవెన్యూ డెఫిసిట్ 26,000 కోట్లు ఉంది. వీళ్ళు చేసినప్పుడు 1,50,000 కోట్లు వచ్చింది, 1,20,000 కోట్లు అంటే 2,70,000 కోట్లు అప్పుతో కలుసుకొని వీళ్ళకి వచ్చిన రెవెన్యూతో కలుపు. మరి ఎక్కడ ఖర్చు పెట్టరు? ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కట్టారు? ఎక్కడ ఒక సాగునీటి ప్రాజెక్ట్ చాలు చేసిరు? ఎక్కడ కొత్త సంక్షేమ పథకాన్ని ఇచ్చిరు? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను నెలకి, వచ్చిన 100 రోజుల్లోనే ఇస్తాను. 450 రోజులు అయింది, ఎక్కడ చాలు కాలేదు కదా, ఎక్కడ స్టార్ట్ కాలేదు కదా. ముసలోళ్ళకి అవదాతలకు 2,000 పెన్షన్ 4,000 చేస్తాను, ఎక్కడ ఇప్పటివరకు దాని గురించి చూసేలేదు కదా. ఇంకా 2 నెలల్లో బాకీ పడ్డాడు, అరియర్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు, తిట్లు తిడుతున్నారు ఊర్లలో. ఇట్లా ప్రతి వర్గాన్ని, మహిళలను, ముసలోళ్ళని, విద్యార్థులను 5 లక్షల కార్డు ఇస్తామని చెప్పినారు విద్యార్థుల గ్యారంటీలో భాగంగా. ఎక్కడ ఏ విద్యార్థికి ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినావు, ఏ జిల్లాలో ఇచ్చినావు, అది కూడా స్టార్ట్ అయింది లేదు, దాని గురించి చూసేలేదు. రైతులకు రైతు భరోసా కింద మేము నెలకు 15,000 ఇస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాం,
కౌలు రైతులకు 12,000 ఇస్తామను ఎవరికి ఇచ్చినావు? రైతు కూలీలకు ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు. ఇస్తానన్న 15,000 కూడా ఈరోజు యూటర్న్ కొట్టి 12,000 ఇస్తామను. ఆ 12,000 కూడా ఎవరికి రాలేదని మాట్లాడుతున్నారు. ఎకరం లోపు ఉన్న వాళ్ళకి వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరు రాలేదు. రైతు రుణమాఫీ చేస్తా అని ప్రతి దేవుని మీద ప్రతి గుడికి పోయి ఒట్టేసినావు. ఆగస్టు 15 లోపు గత సంవత్సరం నేను అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాబట్టి ప్రచారంలో నమ్మించడానికి చేసినావు. ఈరోజు నీ నంబర్లే చెప్తున్నాయి. దాదాపు 49,000 కోట్లు కావాల్సింది రైతు రుణమాఫీకి, నువ్వు 20,000 కోట్లే ఖర్చు పెట్టినావు. అంటే మిగతా మరి 30,000 కోట్లు ఖర్చు పెట్టలే కదా. ఊర్లలోకి పోయి ఏ ఊరికి పోయినా, నీ సొంత నియోజకవర్గంలో పోయినా, నీ సొంత ఊరికి పోయి అడిగినా కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రైతు రుణమాఫీ కాలే, 30-40% మించి కాలేదు. కాబట్టి వారికి వాళ్ళు చెప్పుకోవాల్సిందే తప్ప గ్రౌండ్లో రియాలిటీ వేరే ఉంది. ఒకసారి వారంతా నమ్మకం ఉండి అంత బాగా పర్ఫామ్ చేసినామని ఉంటే 15 నెలలు లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి కదా. మరి లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఎందుకు పోతలేరు? ఎందుకంటే వాళ్ళకు వచ్చిన సమాచారం పట్టుకు గ్రౌండ్ నుంచి వాళ్ళకు వచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం ఇప్పుడు ఎన్నికలకు పోతే భయంకరంగా భారీగా దెబ్బతింటుంది కాంగ్రెస్ పార్టీ అని వచ్చింది కాబట్టి భయపడి వాళ్ళు ఎన్నికలకు పోతలేరు. క్లియర్ కదా. రేటైనా ఫైనల్గా రేవంత్ రెడ్డి ఢిల్లీ మళ్ళీ ఈరోజు 37సారి అనుకుంటా పోవడం, ఏం చెప్తారన్న దాని మీద? ఏం లేదు, తెలంగాణ రాష్ట్రానికి కొరిగేదేం లేదు. ఆయన ఎక్కే విమానం, దిగే విమానం, పోయినప్పుడల్లా కోట్ల రూపాయల ఖర్చులు. ఎందుకంటే ఆయన పోయేదాన్ని ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్లో పోతాడు, వస్తాడు. అక్కడ పోయినా కానీ రూపాయి పని జరుగుతుందా తెలంగాణకి అంటే మన బడ్జెట్ చూసినాము, ₹1 రాలే, గుండు సున్నా తెలంగాణకు వచ్చింది కేంద్ర బడ్జెట్లో. కాబట్టి ఆయన ఎల్లుడు వచ్చుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, ఆయన హైకమాండ్లో అక్కడ మంతనాలు చేసుకోవడానికి, లేకపోతే ఇక్కడ దోచుకునే అక్కడ తీసుకుపోయి ఇచ్చుకోవడానికి, పుచ్చుకోవడానికి, ఇదే కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ నయా పైసా లాభం జరగలేదు ఆయన రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనతో. ప్రజలకు అర్థమైపోయింది. మోడీని కలవడానికి పోయిన ప్రతిసారి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని తీసుకొని పోతా ఉన్నాడు, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అట్లా వెంట తీసుకోబోతున్నట్టు దీన్ని అనుకున్న మతలబ్? ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్కి ఈయన మీద నమ్మకం లేదు. ఎవరి మీద? రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈయన పోయి అక్కడ ఏం మాట్లాడుకుంటాడో, ఒక్కడే ఉంటే 1-on-1 స్కోప్ ఇస్తే అక్కడ ప్రధానమంత్రి గారితో కానీ ఇంకా ఇతరతర సీనియర్ నాయకులు బీజేపీ నాయకులతో కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటాడో, ఏం ఒప్పందాలు చేసుకుంటాడో మాకు తెలియకుండా రేపు మమ్మల్ని ముంచిపోతాడో ఈ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు. అంటే ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకొకరిని అక్కడ ఒక పర్సన్ని, వాళ్ళ మనిషిని, వాళ్ళ నమ్మకస్తుని వెంబడి పెట్టి పంపిస్తున్నారు. క్లియర్ కదా. అది పోయినప్పుడల్లా అంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరే ఛాన్స్ 100%. మీరు రేవంత్ రెడ్డి గారిని నమ్మి కాంగ్రెస్ పార్టీలే 5 ఏళ్ళు ఉంటాడు అని గ్యారంటీగా ఎవరు కూడా చెప్తలేరు బయట. ఎందుకంటే ఆయన చూసుకుంటే మీరు గతంలో టీఆర్ఎస్లో ఏబీవీపీ భావజాలం అన్నాడు, టీఆర్ఎస్లోకి వచ్చినాడు, మళ్ళీ టీడీపీలోకి పోయినాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇక మిగిలింది బీజేపీ ఒకటే కదా. అందులో కూడా పోతాడేమో, కుర్చీ కాపాడుకునే పరిస్థితి వస్తే, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే పోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.